వేడి వేడి సమస్య వేడి వేడి వాటరే ఇప్పుడు బస్సులు అమ్ముకోవాలి మనం వాటరు. మూడు తీసుకోబోతున్నాం, మొన్న 5 తీసుకుపోయినాం కదా, 3 తీసుకోబోతున్నాం. మనం టిక్కి తీసుకొని ఇంకా అల్లే వేసుకోవాలి. మనకు 4 కేసులు ఇస్తారు మనకి, ఎందుకంటే 2 వచ్చేటప్పుడు 42 బెడ్స్ కదా, అందుకనే మనకి ఇప్పుడు 4 కేసులు వేసుకుంటే 2 ఏమో ముందర వేస్తాం, 2 ఏమో మళ్ళీ రివర్స్ మన చెన్నై నుంచి వస్తేప్పుడు అప్పుడైతే మనకు కావాలి. వేడి వేడి సమస్య వేడి వేడి వాటరే ఇప్పుడు బస్సులు అమ్ముకోవాలి మనం వాటరు. సార్ లగేజ్ పెట్టాలా? తీసుకురా. చెన్నైలో ఎక్కడ దిగుతారు? చెన్నైలో ఎక్కడ డ్రాపింగ్ పాయింట్? సోలింగ్ ఉంది కదా లాస్ట్ కదా. మనమైతే డ్రాపింగ్ పాయింట్ అట్లా అడిగి అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ముందలు ఉన్నాయనుకో మనకి ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ ముందల తీసేయి లేట్ అయిపోతుంది మనకి. అట్లయితే లాస్ట్కి పెట్టేసుకుంటే అయిపోతుంది. किधर है ड्रॉपिंग पॉइंट? चेन्नई लो ड्रॉपिंग पॉइंट किधर है? कोयम्बेड़ा बस बैग है కారపాకం ఇగున్నా. మనమైతే ఇట్లా లగేజ్ పెట్టుకోవాలి. కారపాకం బాబాయ్ అయితే మన బయట డబ్బులు అయితే ఇస్తుండు. ఇప్పుడు మన జీతం అయితే బాబాయ్ నిన్న మన డ్యూటీలు ఉండే, ఇప్పుడు దిగేసిండు రెస్ట్. ఇప్పుడు 10 రోజులు మన 3 డ్రైవర్లు ఉంటారు కదా, ఇప్పుడు బాబాయ్కి రెస్ట్ అన్నమాట. ఇంకో డ్రైవర్ నెల్లూరులో ఎక్కుతాడు, మెయిన్ డ్రైవర్ ఆయన, ఆ బండి ఓనర్ ఆయన చూపెడతాను నెల్లూరులో. ఇప్పుడు దోలే బాబాయ్ని కూడా చూపెడతా. మనకు ట్రిప్ పోయి వస్తే 1100 అయితే ఇస్తారు. ఇంకా అల్లనే తిండి గిండి అన్ని భోజనాలు గీజనాలు అన్నీ అయితే మనకు అల్లనే. అయ్యే బాబాయ్ మన సబ్స్క్రైబర్లకి బండ్ల పని చేయాలి. లగేజ్ వీళ్ళదంతా సెంటర్. ఇది మీది కాదు కదా, మీదేనా? కోయంబేడు ఆన్నే 2 బండ్లు పెట్టి పూజ చేసి ఆటోకి వస్తా అంటుండు. అక్కడ ఏదో గుడి ఉందంటగా, ఆ గుడి కాడ ఆటోకి వస్తా అంటుండు. ఓపెన్ చేస్తాడంట, ఏం మంచి రోజు చూసి ఓపెనింగ్ చేస్తా అంటుండు. బట్టలు కదా చూస్తే పత్తాడి కొట్టాడా? చెన్నై ఉంది కదా, అది 2 కాదు చెన్నై ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, మీ రాకేష్ నైట్ రైడర్. ఈరోజు అయితే మనం హైదరాబాద్ టు చెన్నై రైడ్ అయితే వేయబోతున్నాం. మనదైతే చూడండి, వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూడండి, ఎలా తీస్తున్నాం, ఎలా అయితే మీరైతే సపోర్ట్గా అయితే మనకు ఉండాలి. ఈరోజు అయితే చాలా మంచిగా అయితే తీయబోతున్నాను. పెద్ద రైడ్ అయితే మనది ఇదే, హైయెస్ట్ రైడ్. ఇన్ని రోజులలో తీసిన రైడ్ అయితే ఇదే మనది. చెన్నై దాకా అయితే తీస్తున్నాం. మనకైతే డబల్ డ్రైవర్లు ఉంటారు. మన ట్రావెల్స్ అయితే జగన్ ట్రావెల్స్. మనం కావేరి నుంచి అయితే మారినాం వీడియో కోసం. అయితే డైలీ కావేరి వీడియోలు వేస్తే బాగా అనిపించలేదు నాకు కూడా, అందుకనే జగన్లోకి వచ్చి వీడియోలు అయితే వేస్తున్నాను. మనకు ఫస్ట్ నేర్పింది కావేరే, కానీ అల్లనే చేసా, కానీ ఈ వీడియోల కోసం అయితే జగన్ ట్రావెల్స్లోకి రావాల్సి వచ్చింది. ఒక వీడియో కొట్టేసుకొని అయితే మనం మళ్ళీ కావేరీలోకి అయితే వెళ్ళిపోతాను. మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనదైతే ఎల్లో కలర్ బస్సు, మనదైతే స్కానియా. మన దాంట్లో 42 బెర్తులు అయితే ఉంటాయి. ఎల్బీ నగర్ కేఎల్ఎం కాడ అయితే ఉన్నాం మనం. మనకైతే మియాపూర్ నుంచి అయితే అవుటర్ నుంచి వచ్చేసి అయితే ఇక్కడ పెట్టుకుంటాం. మియాపూర్, ఎర్రగడ్డ ఇవన్నీ సీట్లు అయితే ఎల్బీ నగర్ ఆ సీట్లు మొత్తం అయితే మనకు కేఎల్ఎం కాడికి అయితే తీసుకొస్తారు. ఇక్కడ నుంచి మనకు పికప్ వ్యాన్తో ఇక ప్యాసింజర్ మొత్తం పికప్ వ్యాన్. ఇప్పుడు మనైతే వీళ్ళందరిని అయితే మన బండ్లకి ఎక్కియాలి. ఎక్కించేసి మనం డైరెక్ట్ అయితే ఇక ఇక్కడ నుంచి హోటల్ వెళ్ళిపోయి, హోటల్ నుంచి డైరెక్ట్ బాదుడే ఇక నెల్లూరు దాకా బాతే. నెల్లూరులో ఇంకో డ్రైవర్ అయితే ఎక్కుతాడు. మేడం చెన్నైలో
ఇష్టం పెట్టమంటే పెడతాం. మనమైతే కౌంటింగ్ చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ కస్టమర్లు మిస్ అయ్యారనుకో మనకు ప్రాబ్లం అయిపోతుంది. అందుకని ఇక్కడనే కౌంటింగ్ చేసుకొని అయితే మనం బయలుదేరేస్తాం. ఫుల్ కౌంటింగ్. మనమైతే ఇట్లయితే వాటర్ బాటిల్ అయితే ఇచ్చేసుకుంటాం అందరికీ. డైలీ అయితే ఇస్తూనే ఉంటాం కస్టమర్లకి. ఏసీలు అయితే ఇస్తాం కదా మనం, నాన్ ఏసీలు ఇవ్వం, ఏసీకి ఒక్కదానికే ఇస్తాం మనం. సార్ వాటర్ బాటిల్ ఆఫీస్. సార్ మేడం వాటర్ బాటిల్ మొత్తం మనకు పికప్ అయిపోయినాక అయితే ఇచ్చేస్తాం మనం వాటర్ బాటిల్ అయితే. సార్ సార్ ఇప్పుడైతే మనం ఐతనగర్ అయితే దాటేసినాం. పెద్దంబర్పేట దగ్గరలో అవుతున్నాం. అవుటర్ దాటినాక అయితే అవుటర్ దాటగానైతే మనకు లెఫ్ట్ సైడ్ అయితే హోటల్ ఉంటుంది. అదే హోటల్ దగ్గర ఆపేస్తాం. డిన్నర్ బ్రేక్ చేసేసుకుని అయితే మనం స్టార్ట్ అయిపోతాం. ఇంకా మనకైతే అప్పుడైతే ఐటమ్స్ అయితే తెచ్చేసినాం మన అబ్బాయి. చూడండి మనకైతే ఐటమ్స్ అయితే చికెన్ కర్రీ, బెండకాయ ఫ్రై, ఎగ్ ఫ్రై, రోటీ, చికెన్ కర్రీ, వంకాయ కర్రీ. మనకైతే ఇంకా ఏం కావాలంటే ఆ ఐటమ్స్ అయితే తెస్తారు. మనం అయితే హోటల్ దగ్గర అయితే వచ్చేసినాం కదా, ఇప్పుడైతే చూపెడతాను. మనకు ఒక సర్ప్రైజ్ అయితే మీకు అయితే ఇస్తాను. ఒక యూట్యూబర్ అని అయితే మీకు పరిచయం చేస్తాను. చూడండి, అది మన దగ్గర మన ఓన్ బ్రదర్ లెక్క అయితే మనం యూట్యూబరు. చూడండి ఒకసారి అయితే మన మహేష్ అన్న ఈరోజు అయితే మనకు రైడ్ అయితే వేస్తుండు. చెన్నై నుంచి హైదరాబాద్ రైడ్ అయితే వేస్తానన్నాడు. ఈరోజు ఈ ట్రావెల్స్లో అయితే ఉన్నదైతే ఈ అన్న కారణమే. మనని క్లీనర్నైనా యూట్యూబ్ ఛానల్ అయినా అన్నీ అయితే మనని అయితే తీసుకొచ్చింది ఈ దారికి అయితే ఈ అన్నని. ఈ అన్న దారి వల్లనే ఈరోజు అయితే మనం ట్రావెల్స్లలో అయితే తిరుగుతున్నాం. ఈరోజు ఇంత సంతోషంగా నేను ఎవరి మీద ఆధారపడకుండా నా సొంతంగా నేను బతుకుతున్నా అంటే ఈరోజు అయితే ఈ అన్ననే. యూట్యూబ్ ఛానల్ పెట్టేయడం కారణం కానీ, బస్సులలో ట్రావెలింగ్ చేయడం కానీ, ఇక్కడ ఈ ఏరియాలు మొత్తం తిరగడం అయితే ఈరోజు అయితే అన్న వల్లనే. నాకు అంతకుముందుకు హైదరాబాద్ అంటేనే నార్మల్గా తెలుసు. ఈరోజు మనం వేరే స్టేట్లలో కూడా తిరగలుగుతున్నాం. మన సొంతంగా మనం ధైర్యం అయితే తెచ్చుకొని తిరగలుగుతున్నాం అంటే ఈరోజు అయితే మన అన్న కారణం వల్లనే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు, లవ్ యూ సో మచ్. మనోన్ ఛానల్ పేరు ఇంతకుముందు కూడా చెప్పిన, కావేరిలో కూడా నేను తమ్ముని గురించి చెప్పిన మీకు ఒక రోజు. లాస్ట్ టైం తమ్ముడు కందుకూరు రైడ్ కూడా మీకు చూపెట్టాను. తమ్మునికి ఛానల్ ఉందని కూడా చెప్పిన నేను. రాకేష్ నైట్ రైడరు పేరు కూడా చెప్తున్నాను, వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. చూడండి, మంచి వీడియో తీస్తాడు మనోడు. తమ్ముడు క్లీనర్ స్పెషలిస్ట్ అనమాట. బస్సు గురించి ఏదైనా నీట్గా మెన్షన్ చేస్తాడు. వ్లాగులు చాలా బాగుంటాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్ముని ఛానల్ కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని నా యొక్క మనవి. థ్యాంక్ యూ. డిన్నర్ బ్రేక్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం వీళ్ళ రుచులు ఎలా ఉంటాయో, టేస్ట్లు అయితే చూద్దాం పూర్తిగా మనము. రైట్, ఒకసారి అయితే తినైతే చెప్పాను ఆ టేస్ట్ ఎట్టుందో మా దగ్గర హోటల్ అయితే. బాగుంది తమ్ముడు. హోటల్ మంచి హోటల్ తిరుగుతానుగా. నైట్ అయితే మన రోజు ఒక హోటల్ తిరుగుతాను. నైట్ అయితే డిన్నర్ బ్రేక్ కదా. మన బాబాయ్ అయితే డ్రైవరు, అయ్యప్ప బాబాయ్. ఇంకో డ్రైవర్ అయితే మనకు నెల్లూరు లెక్కుతా అని చెప్పినా కదా. చూడండి ఇవే ఐటమ్స్ మనీ అయితే. ఇప్పుడే అయితే మన డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే మంచిగా ఉంది, చాలా మంచిగా తిన్నాం ప్రశాంతంగా అయితే. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 10 అవుతుంది మనకు టైం అయితే. మన పైలట్ అయితే ఇంకా రాలేడు. ఇక పైలట్ వచ్చేసి మన ప్యాసింజర్లు ఎక్కేసి మాత్రం డైరెక్ట్ వెళ్ళిపోవడమే. నెల్లూరు దాటినాక అయితే మళ్ళీ టాయిలెట్కి అయితే ఆపుతాం మనం. అప్పటిదాకా నాన్ స్టాప్ బాదుడే. ఇక మనం హోటల్ కాంచి అయితే బయలుదేరేసినాం. ఇప్పుడే మెట్ అయితే దాటుతున్నాం. ఇప్పుడైతే మనం చౌటుపాలకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చౌటుపాలు దాటేసి అయితే పంతంగి టోల్గేట్ అయితే వచ్చేస్తుంది మనకి. సిటీ మొత్తం అయితే దాటేసినట్టే మనం అయితే. ఇక ఇప్పుడు టైం వచ్చేసి అయితే 10:30 అయితే అవుతుంది మనకి. మార్కెట్పల్లి నుంచి అయితే మనం రైట్కి అయితే వెళ్ళిపోతాం. స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు విజయవాడ కదా, మనం రైట్కి అయితే వెళ్ళిపోతాం. నల్గొండ, మిర్యాలగూడ, ఒంగోలు, కావలి, నెల్లూరు అట్లా ఆ విధంగా అయితే వెళ్ళిపోతాం మనం. మన బాబాయ్ అయితే డ్రైవింగ్ చేస్తుండు. మన బాబాయ్ పేరు అయితే చెప్పలేదు కదా, బషీర్ బాబాయ్. మన బాబాయ్ పేరు అయితే చాలా సీనియర్ డ్రైవరు, ఎప్పటి నుంచో చేస్తుండు ఈ మోటార్ ఫీల్డ్ అయితే. పతంగి టోల్గేట్ అయితే ఇప్పుడే అయితే మనకు వస్తుంది. చూడండి, పంతంగి టోల్గేట్ కాడికి అయితే వచ్చేసినాం. ఫస్ట్ టోల్గేట్ మంది అయితే ఇప్పుడు చూద్దాం మనకు చెన్నై దాకా ఎన్ని టోల్గేట్లు తగులుతాయో. లారీ చూడండి, ఇక్కడ నుంచే దిగేది మనం ఫ్లైఓవర్ అయితే. మంచి దిగేసి
లెఫ్ట్ పోతున్నాం, నార్కట్పల్లి ఊళ్ళోకి పోతాం. స్ట్రైట్ పోతున్నాం, మళ్ళీ హైవే ఎక్కేస్తాం. మనం అయితే రైట్ సైడ్ పోతాం. ఇప్పుడు శ్రీకృష్ణ ట్రావెల్స్, ఇది కూడా మన కాడికే బండి. డ్రైవర్ మనకు తెలిసిన వాళ్ళే బాబాయ్. చాయ్ తాగుతున్నట్టుంది. హోటల్ అన్నీ ఇంకా నైట్ మొత్తం ఇది తేల్చే ఉంటాయి మొత్తం. లారీ వాళ్ళు, బస్సు వాళ్ళు మొత్తం హోటల్ మొత్తం ఇప్పుడు వాళ్ళదే. ఇక ఈ హోటల్ అన్నీ నల్గొండ దగ్గరికి అయితే వచ్చేసినాం. అటు సైడ్ రోడ్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినట్టుంది. కొత్త రోడ్ వేస్తారు, సింగిల్ వే చేసేసారు. ఇంక ఈ బ్రిడ్జ్ అయితే ఇంకెప్పుడు కడతారో ఏమో. ఈ బ్రిడ్జ్ ఎప్పటి నుంచో కడుతూనే ఊరు. ఇక్కడైతే చాలా ఇరుగ్గుంది రోడ్ అయితే. చూడండి, అవుట్ సైడ్ లారీ వస్తే పాస్ కాదు. ఈ బ్రిడ్జ్ అయితే ఎప్పటి నుంచో కడతారు. అటు పోతే మాత్రం రైట్ సైడ్ పోతే మాత్రం నల్గొండ ఊళ్ళోకి అయితే వెళ్ళిపోతాం. మనం ఊళ్ళోకి పోం కదా, బైపాసే కదా డైరెక్ట్. ఇడైతే వెల్కమ్ టు నల్గొండ అని ఉంటుంది కానీ అది ఒక వెల్కమ్ టు నల్గొండ అటు సైడ్ ఉంది. చూడండి లారీ ఎట్లా చేసిన డెకరేషన్ అయితే మామూలు చేయలే. చూడండి రోడ్ ఎట్టుందో మొత్తం గుంటలు గుంటలు. తిప్పర్తి అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి అయితే మనకు మొత్తం సింగిల్ రోడ్ ఉంటుంది. అవతల సైడ్ అయితే రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇప్పుడే మనం తిప్పర్తికి అయితే ఎంట్రీ అయిపోయినాం. రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, దానివల్ల అయితే మనకు సింగిల్ వే అయితే వేసారు. మనకు ఆపోజిట్ కూడా వెహికల్స్ వస్తున్నాయి చూడండి. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అయితే తిప్పర్తి దగ్గర అయితే ఉన్నాం. మనం ఇప్పుడైతే మనం టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. రెండో టోల్గేట్ ఇది అయితే. బాబాయ్ని చూసే లేచింది అది టోల్గేట్ అయితే. డైరెక్ట్ బస్సులకే వచ్చినావా బాబాయ్? మోటార్ ఫీల్డ్ లారీలు నేర్చుకున్నావా? కాదు, నేను అంబాసిడర్ కార్ నుంచి వచ్చాను. నేను అంబులెన్స్ లో అంబాసిడర్ కారు, ఆ రోజులు అంబాసిడర్ కారు, ఇప్పుడు లేదు ఆ కార్లు అన్నీ. ఏమో నాకు కూడా తెలియదు మరి. అంబాసిడర్ కార్ అని అది బాగా డబ్బుండే వాళ్ళకే ఉండేది ఆ కారు అప్పట్లో, ఆ రోజుల్లో. ఇప్పుడు మన కార్ లెక్కనే ఉంటుందా? వేరే మన కార్ షేప్ లో ఉండదు. ఆడ ఏడో దగ్గర 100 ఒకటి చూపిస్తాను నీకు ఆ కారు. ఆ కారు డ్రైవర్ గా పనిచేసిన ఆ కారుకి డ్రైవర్ గా పనిచేశాను నేను. అప్పుడు డీజిల్ వచ్చి 1 లీటర్ 5 రూపాయలు. అప్పుడు డీజిల్ 1 లీటర్ వచ్చి 5 రూపాయలు. పొద్దు నుంచి సాయంత్రం దాకా తిరిగితే అప్పుడు మనకి జీతం కానీ భర్త కానీ 50 రూపాయలు ఇచ్చేది. నెలకి 500 జీతము, వాడికి పోతే 50 రూపాయలు భర్త. ఆ 50 రూపాయల భర్తలో అన్నీ మనకు కావాల్సిన అవసరాలన్నీ తీసిపోయింది. అప్పుడు 4 రూపాయలు మిగిలేదు కూడా. అప్పుడు ఇప్పుడు రోజు 1000 రూపాయలు సంపాదిస్తున్నా కూడా చాలటం లేదు. అప్పుడు 50 రూపాయలు సరిపోయినాయి కానీ ఇప్పుడు 1000 రూపాయలు సంపాదించినా కూడా ఇబ్బంది అయిపోతుంది. అప్పట్లో 10 రూపాయలు తీసుకుని మా ఫ్రెండ్స్ అయిపోతే 10 టీలు 10 సిగరెట్లు తాగినాక చిల్లర మిగిలేది. ఇప్పుడు ఏడుంది, ఆ విధంగా లేదు. ఇప్పుడు అప్పట్లో బెస్టా ఇప్పట్లో బెస్టా? అప్పట్లో బెస్ట్, చాలా బెస్ట్ అప్పట్లో. కాకపోతే అప్పుడు టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. అవును, టెక్నాలజీ ఉంది, కొద్ది వరకు ఉపయోగమే. కానీ ఆ రోజులే చాలా బెస్ట్. అంతేనా? మంచిగా ఆడుకుంటా పాడుతా అప్పుడు అంత ట్రాఫిక్ లేదు, హ్యాపీగా పోతా ఉండేది, వస్తూ ఉండేది. అప్పుడు ఆ రోజులు డ్రైవర్ అంటే చాలా గౌరవం. ఏముంది డ్రైవర్ గారు అనేది 2 మాటే లేదు, అంత గౌరవంగా ఆ విధంగా ఉండేది అప్పుడు. ఎప్పుడైనా బస్సు ట్రబుల్ ఇస్తే ప్యాసింజర్లు ఏమైనా అంటారా బాబాయ్? మామూలుగా మోటార్ ఫీల్డ్ అంటే ప్యాసింజర్ అంటే తెలిసిన వాళ్ళు, దాని గురించి తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కారు, మోటార్ బైక్, ప్రతి ఒక్కరికి వెహికల్ అనేది ఉంది. కొందరు అరే
సహజంగా ఈ బళ్ళు ఆగుతూ ఉంటాయి కదా అని కొందరు గమ్ముగైపోతారు. కొందరు తెలియని వాళ్ళు బైకు కారు వాళ్ళకి ఏం లేని వాళ్ళు మీరు నడి మధ్యలో ఆపేసేట ముందుగా చూసుకోబడలే అంటారు. ఏం చూసుకుంటాం 1,90,000 బోర్డులు నెట్లు ఉంటది. దాంట్లో ప్రతి బోల్టు ప్రతి నెట్ ఏడ చెక్ చేస్తాం, మేము చెక్ చేయలేము కదా. అనుకోకుండా ట్రబుల్ డ్రైవర్ ఏం చూస్తాడు, టైర్లో గాలి, డీజిల్, ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ లైటింగ్ స్టార్ట్ చేసుకొని చూసుకుంటాడు అంతే. ప్రతిదీ చెక్ చేయాలంటే చెక్ చేయలేరు. మెకానిక్ పోయినా కూడా చెక్ చేయలేరు. వచ్చే ట్రబుల్ చెప్పలేరు డ్రైవర్, మెకానిక్ కూడా చెప్పలేడు. నార్మల్గా అయితే చెక్ చేసుకుంటాం, కాకపోతే ఎమర్జెన్సీలో ఆగిపోతే దానికి మనం ఏం చేయలేము. చూడండి మనదే శ్రీకృష్ణ అబ్బాయి మన పార్కింగ్కే వస్తాడు, పంపుతుండు. మనదే 80 పోతుంది, 90 మెయింటైన్ చేస్తున్నట్టుంది. మనకైతే ఈ సైడ్ మిర్రర్లు అయితే ఇంపార్టెంట్ మన మల్టీకి అయితే స్కానియాకి. ఎందుకంటే ఈ సైడ్ మిర్రర్ లేకపోతే లెఫ్ట్ సైడ్ ఏముందో అవ్వకూడదు, మనకి బండే పోదు. మెయిన్ అయితే మనకి మిర్రర్ ఇంపార్టెంట్, సైడ్ మిర్రర్. చూడండి ఇది ఎంత పెద్ద కంటైనర్ పోతుంది. ఇక్కడనే లారీ అయితే ఆఫ్ చేసి పెట్టిరు హోటల్ దగ్గర. ఇట్లా ఒకసారి లెఫ్ట్ గుంజినాం అనుకో డైరెక్ట్ వెళ్ళిపోయి లారీకి తగిలిద్ది. ఇట్లా నెరి రోడ్డు మీద కూడా పెట్టకుండా లారీలు కూడా బస్సులైనా ఏ అయినా జర మార్జిన్ ఇచ్చి పెట్టుకుంటే సేఫ్టీ మనకి మంచిది. ఇంకో ఎన్న పెట్టి చూడ అట్లా పెట్టుకుంటే సేఫ్టీ మనకే. నెరి ఆడ టర్నింగ్ ఉంది, ఆ టర్నింగ్ దగ్గరనే లారీ కూడా పెట్టిండు అన్న. అయితే అట్లా పెడితే ఒకసారి ఆ పెద్ద వెహికల్ ఉందని లెఫ్ట్ సైడ్ గుంజినాం అనుకో తగిలిద్ది డైరెక్ట్. కుక్కలు చూడండి, కొంచెం కుక్కలు మేడం మంద. ఇప్పుడైతే మనం మిర్యాలగూడకి అయితే ఎంట్రీ అయిపోయినాం. మిర్యాలగూడకి వచ్చేసి అయితే టైం అయితే 12 అయితే అవుతుంది, 6 నిమిషాలు తక్కువ. మనకైతే ఇక్కడ ఒక టికెట్ ఎక్కాలి మిర్యాలగూడలో. టికెట్ అయితే ఎక్కించుకొని ఇంకా డైరెక్ట్ నెల్లూరులో ఇంకా డ్రైవర్లు ఇద్దరు మారుతారు. నెల్లూరు ఒక టికెట్ ఉంది దిగేది, టికెట్ దింపేసి అయిపోతుంది. బాబాయ్ ఇప్పటి వరకు ఏ రూట్ తిరిగినావు బాబాయ్ మన ట్రావెల్స్లలో? ట్రావెల్స్ అన్ని రూట్లు తిరిగేస్తున్నా నేను. అన్నీ తిరిగేసినావా? కొని వాళ్ళు మొత్తం అనుకో మంచాలు గించాలు అన్ని గట్టిగేసి ఎడుకోపోతురు వాళ్ళు. చలికి అలా బాధ కాదు ఆ చలికి. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎట్టు పెడుతున్నారు బాబు, చలి పెడుతున్నట్టుంది. తువాలా చూడండి ఇంట కట్టిరు, మామూలుగా లేదు అసలు. వాళ్ళని నిద్ర వస్తున్నారు. ఇప్పుడైతే మిర్యాలగూడ అయితే దాటేస్తున్నాం. టికెట్ కూడా అయితే ఎక్కించేసినాం. ఇంకా బండి ఫుల్ అయిపోయింది మొత్తం. మన బస్సు అయితే డైలీ ఫుల్ అయితే అవుతుంది. మన 42 బెర్తులు కూడా ఫుల్. 42 బెర్తులు కూడా ఫుల్ మనది. ఈ రోడ్లో ట్రాఫిక్ తక్కువ. ఇప్పుడు విజయవాడ మన చోటపల్లి దాకా నార్కెట్పల్లి దాకా ఎట్లా ఉంటుంది ట్రాఫిక్? చాలా ట్రాఫిక్ ఉంటుంది, చాలా ట్రాఫిక్ ఉంది కదా. ఇప్పుడు అక్కడి నుంచి విజయవాడలో కూడా తగ్గిపోద్ది ట్రాఫిక్. ఇటు కొన్ని వచ్చేసి అటు చీలిపోతాయి కదా, అటు తగ్గిపోద్ది ఇటు తగ్గిపోద్ది. ఇవన్నీ ఆ రూట్లో ఉన్నప్పుడు ఎక్కువ అనిపిస్తుంది ట్రాఫిక్. అక్కడ చాలా బస్సులు ఉంటాయి, కుక్క బ్యాచ్. బార్డరా బాబాయ్ ఇది? బార్డర్, ఆంధ్ర తెలంగాణ బార్డరా ఇది? ఆంధ్ర తెలంగాణ బార్డర్ కాడికి అయితే వచ్చేసినాం మనం. ఒకసారి పోలీసు వాళ్ళు చూడండి పాపం నైట్ కావాలా. మేమే నైట్ జర్నీలు చేస్తున్నాం అంటే మాకంటే ఎక్కువ వాళ్ళు కుర్చీలో కూర్చొని ఊతారు చలికి. అలా బాధలు వాళ్ళు చెప్పుకోవాలి, ఎవరు బాధలైనా కదే.
ఇట్లా బార్గెట్లు ఎందుకు పెడతారు బాబాయ్? బండి స్పీడ్గా సర్వే వెళ్ళిపోకుండా చెకింగ్ పాయింట్, అది పోలీస్ మందు చెకింగ్. అంటే ఏమన్నా తెలంగాణ నుంచి ఆంధ్రకి ఏమన్నా మందు తీసుకుపోతున్నారని అట్లా పెడితే ఇంకా బండి స్లో అవుతే డౌట్ వచ్చిన బండి చెక్ చేయొచ్చానా? ఓకే ఓకే. ఘోరంగా ఉన్నాయి రోడ్లు. ఈ రోడ్డు కూడా అందుకనే ఏనంటుంది ఆ స్పీడ్గా పోకుండా. అందుకే మనకు చెన్నైకి ఇంకా 433 కిలోమీటర్లు ఉంది. అద్దంకి ఏమో 86 ఉంది. పిడుగురాల 7 కిలోమీటర్లు ఉంది. పిడుగురాల ఊళ్ళోకి అయితే అటు నుంచి పోతాం. మనం అయితే హైవే మించి అయితే పోతున్నాం చూడండి. చెన్నై మేదర్మెట్ల మేదర్మెట్ల 96 కిలోమీటర్లు అవుతుంది మనకు. టోల్ గేట్ అయితే వచ్చేసినాం. ఈ టోల్ గేట్ వచ్చేసి అయితే 3వ టోల్ గేట్ ఇది మనది. 4వ టోల్ గేట్ ఇది. చెన్నై మేదర్మెట్ల విజయవాడకు లెఫ్ట్ పోవాలి, చెన్నైకి రైట్ పోవాలి. విజయవాడ పోవాలంటే ఇటు సైడ్ పోవాలి, లెఫ్ట్ పోతే విజయవాడ వెళ్ళిపోతాం. రోడ్ అవతల సైడ్ పోవాలి, అవతల సైడ్ పోయి రైట్ ఎక్కితే మేదర్మెట్ల అయితే వెళ్తాం మనం. కావలి 113 ఒంగోలు. చూడండి మొత్తం అయితే మంచు కురుస్తుంది, చల్లగా ఉంది. లారీలో మొత్తం ఆపుకోరు, వరుసగా వండుకుంటారు వాళ్ళు. ఇక రేపు పొద్దున టీ కావాలి. నెల్లూరు వచ్చేసి అయితే 155 అయితే ఉంది. కావాలి 130 అయితే ఉంది. అద్దానికి మొత్తం మంచు పట్టేసి చూడండి ఎట్లయింది అద్దం. ఇప్పుడైతే మనం ఒంగోలు బైపాస్ మీద అవుతున్నాం. కిందంగా పోతే ఒంగోలు ఊర్లోకి పోవచ్చు. మనైతే బైపాస్ మీద అవుతున్నాం ఒంగోలుకి. టైం వచ్చేసి అయితే చూడండి 2:30 అవుతుంది టైం అయితే. మబ్బుకు వైపర్లు వేసినాం. నెల్లూరు 130 ఉంది నెల్లూరు. చూడండి టోల్ గేట్ అయితే 5వ టోల్ గేట్ దగ్గర అవుతున్నాం మనం ఇప్పుడు. చలికి ఆడ కార్డు పనిచేస్తలేను అంటున్నాడు. మనం కావాలి అయితే ఇప్పుడైతే దాటేసాం. కావాలి దాటిన పెద్ద టోల్ గేట్ ఇది. ఇప్పుడైతే మన సెకండ్ పైలట్ అయితే ఎక్కిండు. మనం ఇప్పుడైతే నెల్లూరు అయితే దాటేసినాం. మనం సెకండ్ పైలట్ అయితే వచ్చేసిండు. ఇంకా ఇప్పుడు చెన్నై దాకా అన్ననే కొడతాడు. ఆ బాబాయ్ దిగేసిండు. నెల్లూరే బాబాయ్ కూడా. బాబాయ్ కూడా ఇంటికి వెళ్ళిపోయిండు. మళ్ళీ రిటర్న్ నెల్లూరు దాకా అన్ననే కొడతాడు. మళ్ళీ తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ బాబాయ్ కూడా హైదరాబాద్కి వస్తాడు.
టైం అయితే 4:30 అయితే అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్. చెన్నై పోదాలకి ఎంత అవుతుందో అయితే చూద్దాం మనం. మనకి ఎందుకు ముందు లేరా ఎవడో ఒకటి వస్తాడు. దోస్తులు ఎక్కువ బాయ్కి. బాగా వచ్చేస్తాడా మళ్ళీ కొత్త తెప్పించావు ఇది ఏమో కనీసం చెప్పబెట్టడం ఎప్పుడు వేయించాలి ఎల్లులైంది ఎప్పుడో చాలా 1 month అయిందా 2 month 1 month అవుతా 1 month ఉంది 3 months పైన అవుతుంది. ఎంత 1000 రూపీస్ కన్యాకుమారి లేపించారు. ఎక్కడ కన్యాకుమారి. ఓ స్వామి శబరిమల మోసం చేసేవారు నన్ను. వెంకటాచలం టోల్గేట్. వెంకటాచలం టోల్గేట్. మాయా బస్ పొడికి ఎంత మావా ఇది? 14.5 మీటర్. 14.5 మీటర్. హైయెస్ట్ ఇదేనా బస్సులల్లా? లేదు 15 మీటర్ లాస్ట్. 9600 15 మీటర్. 9600 హైయెస్ట్. హైయెస్ట్ లాస్ట్ అది. 9600 లేకముందుకి ఇదేనా? లేదు ఫస్ట్ 7R. స్కానియా కాదా హైయెస్ట్? హైయెస్ట్ స్కానియానే కాదు, ఓల్వోగా ఉంది కదా 15 మీటర్. ఎంత ఇస్తుంది మా మైలేజ్ ఇది? రూట్ని బట్టి మైలేజ్. తొక్కుడు బట్టి మైలేజా? రూట్ని బట్టి మైలేజ్. హైయెస్ట్ ఎంత? 200 లేచేది స్పీడ్? లేదు 110 120 లేస్తుంది లాస్ట్. 120 లాస్ట్. 120 మామూలుగా లాక్ అవుతే 100 లాక్. ఏమో స్పీడ్ పోతాడుంది అమ్మా ఇది. పడవ పోయినట్టే పోతుంది. మనకు స్కానియాకి సేఫ్టీ గురించి అయితే చెప్పాను ఒక 4 పాయింట్స్. స్కానియో సేఫ్టీ ఏంటంటే మెయిన్ స్టీరింగ్ కానీ ఒక డిస్టెన్స్లో ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా జరిగినా కానీ లాక్ అయిపోద్ది. ఆల్రెడీ లాక్ అయిపోద్ది ఆటోమేటిక్గా. స్టీరింగ్ ఆల్రెడీ ఇక్కడ లాక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయ్యి ఇక్కడ స్విచ్ ఉంటుంది. స్విచ్ కానీ లాక్ స్టీరింగ్ అని ఇది ఓపెన్, ఇక్కడ లాక్ ఉంటుంది. లాక్ అయిపోతే ఆటోమేటిక్గా మెయిన్గా ఏం ప్రాబ్లం ఏం కాదు. అదే ఓలో బస్ అయితే ఇక్కడ పెడల్ టైప్ ఉంటుంది. అది కానీ తగిలితే మెయిన్ స్టమక్ తగులుతుంది. ఇది కానీ స్కానియో కానీ అయితే ఏమి ప్రాబ్లం లేదు, చాలా సేఫ్టీ. స్కానియో ఆగినట్టు ఓల్వో కానీ ఆగదు, బాగుంటుంది. స్కానియో సేఫ్టీ పరంగా చాలా సేఫ్టీగా ఉంటుంది, బాగుంటుంది. మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలా. మెయింటెనెన్స్ కానీ కరెక్ట్గా ఉంటే స్కానియో ఆగినట్టు ఓల్వో కానీ ఆగదు. గ్లాస్ ప్రైస్ ఎంత మాయా? 1 lakh ఉంటుంది. ₹1,00,000 ఉంటుందా గ్లాస్కి? గ్లాస్ ఉంటుంది. కంపెనీ గ్లాస్ కానీ అయితే 1 lakh దాకా. నార్మల్ డూప్లికేట్ గ్లాస్ కూడా? డూప్లికేట్ కానీ అయితే ఒక 50,000 60,000 అయిపోతుంది. ఇంకా ఉన్నాయా అన్నయ్య కబుర్లు? డబ్బులు ఏం లేవు. ఇంకా నువ్వే చెప్తుంది. ఆరెంజ్ ఎప్పుడు ఎక్కుతాను మాయా? మరి ఆరెంజ్ ఎక్కుతాను, టైం పడుతుంది. ఆరెంజ్ కంపెనీ శాలరీ లేదు, ఇచ్చింగానే వెళ్ళిపోతాం. శాలరీ ఆపేసిరా? జగన్ మామయ్య దాంట్లోకి వచ్చినావా? మళ్ళీ శాలరీ అని ఇస్తున్నారని చెప్పారంటే వెళ్ళిపోతాం. మరి జగన్ మామయ్య నీకు శాలరీ ఎంత మామయ్య? ఇది 2000 బత్తా. 2000. వావ్, 2000 అయితే బాగానే ఉంది పేమెంట్. స్పాట్ పేమెంట్. ఇప్పుడు హైదరాబాద్ పోగానే ఇచ్చేస్తారు. హైదరాబాద్ పోగానే ఇచ్చేస్తారు. మరి జగన్ ఎన్ని రోజులు చేస్తున్నాం మాయా? 1 month అవుతుంది. 1 month. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తురా? మాయా స్కానియాలు ఎన్ని అయిపోయినాయి? స్కానియో ఏంటంటే మన దేశంలో వరకే, మన ఇండియాలో ఒకటే క్లిక్ కాల, అదర్ కంట్రీస్లో క్లిక్ అయింది.
స్కానియా ఏంటంటే ఏది పార్ట్ దొరికినా కానీ కాస్ట్లీ అమౌంట్, ఏది పోయినా కానీ కాస్ట్లీ అమౌంట్. ఓల్వో కన్నా కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది, అమౌంట్ ఎక్కువ ఆగిపోయినాయి. కానీ కంపెనీస్ కానీ ఎక్కువ ఆపేస్తారు. కానీ ఒకప్పుడు పోతే ఫస్ట్ కంపెనీలో స్కానియోనే ఎక్కువ వచ్చింది ఫస్ట్. అంటే ఇప్పుడు స్కానియో వచ్చింది ఫస్ట్. ఇప్పుడు అమౌంట్ ఎక్కువ ఉందని ఆపేసిరా? ఆపేసారు. మొత్తం ఏంటంటే ఏ పార్ట్ పట్టుకున్నా కాస్ట్లీ అమౌంట్ దొరకదు బయట, ఎక్కడ ఏ కంపెనీలో దొరకదు. ఓన్లీ స్కానియో కంపెనీలో దొరకదు ఏ పార్ట్ పోయినా. మరి ఓలోకి అయితే ఏమైనా దొరుకుతుందా? ఓలో అయితే ఎక్కువ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా దొరకదు. హైదరాబాద్లో కానీ, బెంగళూరు కానీ, విజయవాడ కానీ ఎక్కడైనా దొరకదు. మాయా దీనికి గేర్ రావట్లేదు కదా మాయా, పార్కింగ్ పోయినాక గేర్లు ఎట్టేస్తారో చూపెడతావా? చూపిస్తాను. పార్కింగ్ పోయినాక అయితే చూపెట్టు. దీనికి ఆటోమేటిక్లో 8 గేర్లు పడతాయి, మాన్యువల్లో 8 గేర్లు పడతాయి. మాన్యువల్ అంటే ఏంది, ఆటోమేటిక్ అంటే ఏంది? ఆటోమేటిక్ అంటే మనం ఏమి ఇవ్వలేదు, ఒకసారి ప్రెస్సింగ్ చేసి డిస్ప్లేలో చూపిస్తుంది. అది చేసామంటే ఒకసారి చాలు, ఆటోమేటిక్ అదే గేర్ చేంజ్ అయిపోతా ఉంటుంది. అంటే ఆ పాయింట్ మనం పార్కింగ్లో పోయినాక చెప్పదు, అప్పుడు మనం ఖాళీగా ఉంటాం కదా, బండి ఆడ పెడతాం కదా, ఓకే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దాని గురించి. మయా మీ ఏజ్ ఎంత, ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఈ ఫీల్డ్లో? మనం 4-5 ఇయర్స్ నుంచి ఓల్వో స్కానియో బస్సు తోలుతున్నాము. 4-5 సంవత్సరాల నుంచి? 4-5 సంవత్సరాల నుంచి తోలుతున్నాము. మీ ఏజ్ ఎంత? 24 అయిపోయింది, 25 వస్తుంది. 25 ఇప్పుడు రన్నింగా? 25 రన్నింగ్. ఇంత చిన్న ఏజ్ నుంచి ఎట్లా మోటార్ ఫీల్డ్ ఇంత పెద్ద బండిని ఎట్లా డీల్ చేయగలుగుతున్నాం? మనకేంటంటే ఫస్ట్ మా డాడీ గారి నుంచి మోటార్ ఫీల్డ్, మాకు బస్సులు ఉన్నాయి, అప్పటి నుంచి మోటార్ ఫీల్డ్ అలవాటు. అట్లాగా మన బస్సెస్ తోలుతా అట్లా చేస్తా అలవాటు అయిపోయింది. మరి ఇప్పుడు మీ బస్సులు తోలుకోక మంది బస్సులు? మావయ్య మాకు ఒక వీడియోలో స్కానియా గురించి, ఓలో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? చేస్తాం. స్కానియాకి డిఫరెన్స్ ఏంది, ఓలోకి డిఫరెన్స్ ఏంది అయితే మనకు ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకి ఒకటి ఏంటంటే స్కానియాలో మన బ్రేక్ అప్లై ఎంతసేపు మనం ఎంత డిస్టెన్స్లో అప్లై చేసామో, బ్రేక్ లైనింగ్లు, డిస్క్ ప్యాడ్లు ఎంత ఉన్నాయో ప్రతి ఒక్కటి చూపిస్తుంది. ఓల్వో చూపింది. ఓల్వో ఏంటంటే ఓన్లీ మనం ఓల్వో కంపెనీకి తీసుకొని పోయి చెక్ చేయించుకోవాలి, డిస్క్ ప్యాడ్ చెక్ చేసుకోవాలంటే. మనకి స్కానియా అయితే డిస్క్ ప్యాడ్ చెక్ చేసుకోవాలంటే మొత్తం చూపిస్తుంది. క్లచ్ కానీ చూపిస్తుంది, క్లచ్ ఎంత ఉంది, మన బ్రేక్ ప్యాడ్ ఎంత ఉంది అన్ని అలా డిస్ప్లే. నేను బస్సు ఎంత స్పీడ్లో ఎంత డిస్టెన్స్లో బ్రేక్ వేసాను, ఎంత డిస్టెన్స్లో రిటైర్డర్ వాడాను మొత్తం చూపిస్తుంది డిస్ప్లే. ఎంత మైలేజ్ వచ్చింది కూడా చూపిస్తుంది. మైలేజ్ వచ్చింది కానీ చూపిస్తుంది. ఓన్లీ స్కానియా కాదు? స్కానియా కాదు, ఓల్వోకి చూపిస్తుంది. మైలేజ్ చూపిస్తుంది, బ్యాటరీ పవర్ చూపిస్తుంది, వోల్టేజ్ చూపిస్తుంది, మొత్తం చూపిస్తుంది. మరి బండి ఏమైనా రిపేర్ ఉంటే ఏమైనా మెసేజ్లు వస్తాయా? మెసేజ్ ఏ పార్ట్ పోయినా మెసేజ్ వచ్చేస్తుంది, మనకి స్క్రీన్ మీద వచ్చేస్తుంది, ఆ డిస్ప్లేలో చూపించేస్తుంది ఆటోమేటిక్. ఇంకా అప్పుడు బండి పక్క పెట్టుకోవడం, మనం బండి పక్కకు పెట్టుకోలేదు. ఏమైనా ఎమర్జెన్సీ అయితే పక్కన పెడతాం, లేదు చిన్న చేసుకొని వెళ్ళే ప్రయత్నం కానీ ఉంటే చేసుకొని వెళ్ళిపోతాం. చిన్న అయితే మనం చేసుకొని వెళ్ళిపోవడం. చిన్న ఎలక్ట్రానిక్ ట్రబుల్ కానీ ఏమన్నా ఎమర్జెన్సీ ప్రాబ్లం కానీ అలాంటివి అయితే మనం చేసుకొని వెళ్ళిపోతాం. పైప్ ఏమైనా పోయినా కానీ, బెలూన్ పైపులు పోయినా కానీ అట్లాంటి ఏది పోయినా మనం ఆటోమేటిక్గా చేసేసుకోవచ్చు. అది ఓల్వోకైనా కానీ స్కానియోకైనా మనం చేసేసుకోవచ్చు. కానీ టైం పడుతుంది, ఒక ½ అవర్ పడవచ్చు, 1 అవర్ పడవచ్చు. అది దొరకాలి, ఆ పార్ట్ దొరకాల్సిన అవసరం. బ్లాక్ కానీ చేసుకొని వెళ్ళిపోయేంత దూరం, మినిమం కంపెనీకి వెళ్ళిపోయేంత దూరము ప్రయత్నం చేయాల్సి. అదే మనకు కండ్లెట్టున ఇప్పుడు ఈ కొమ్ములు కూడా అంతేనా దీనికి? మనకేంటంటే మన ఎదురుగా ఎట్ట చేస్తున్నామో గ్లాస్లో నుంచి ఆటోమేటిక్గా ఈ సైడ్ మిల్లర్ నుంచి అట్టగా కనపడదు, క్లారిటీగా కనపడదు. ఆ కొమ్ము ఏమైనా డ్యామేజ్ అయితే బండి పక్క పెట్టుకుని కూర్చోవడం లేదు, పోవచ్చు. డ్రైవర్ ఎక్స్పీరియన్స్ బట్టి పోవచ్చు. డ్రైవర్కి ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు నిమ్మలంగా. కాకపోతే అంత స్పీడ్ పోకుండా నిమ్మలంగా స్పీడ్ అయినా పోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు.
ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. మిల్లర్ 2 మిల్లర్ లేకపోయినా ఎటో చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. చిన్నగా ఎక్కడైనా కటింగ్లో వచ్చిన కాడ ఎటైనా వచ్చిన కాడ వరకు ఒక స్లోగా చూసుకొని పోవాలి. ఏ రూట్ తిరిగినా మా ఇప్పటి వరకు? నేను వచ్చి చేశాను విహెచ్పి ట్రావెల్స్ చేశాను. ఫస్ట్ ఆరెంజ్లో చేశాను. ఆరెంజ్లో ఎన్ని సంవత్సరాలు చేసినామా? ఆరెంజ్లో 2-3 ఇయర్స్ చేశాను. హైయెస్ట్ అదేనా? హైయెస్ట్ అదే. ఆ నుంచి కొరవ ట్రావెల్స్లోని 3 months 4 months అట్లా చేశాను. ఆ ఊళ్ళో శాలరీలు కరెక్ట్గా ఇక అట్లాగా ప్రాబ్లం అయిపోయి దిగేశాను. ఆరెంజ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చినాం. ఆరెంజ్ నుంచి ఇప్పుడైతే ప్రజెంట్ ఆరెంజ్ నుంచి దిగొచ్చాను. వాళ్ళు ఆరెంజ్లో శాలరీ మళ్ళీ కంటిన్యూస్ వెళ్తావా? కంటిన్యూస్ వెళ్ళిపోతాను. ఆరెంజ్ చాలా బెస్ట్ ట్రావెల్స్, మంచి ట్రావెల్స్ ఆరెంజ్. మంచి ట్రావెల్స్. ఏదైనా కానీ మనకి ఏమన్నా అనుకూలం ఏమన్నా ప్రజలు ఏదైనా జరిగినప్పుడు కానీ ఒకరంతా రెస్పాన్స్ ఉంటుంది. బయట ట్రావెల్స్లో రెస్పాన్స్ ఉండదు. ఆరెంజ్లో అట్ట కాదు. ఏమన్నా బస్సు బ్రేక్ డౌన్ అయినా కానీ ఒకవేళ దగ్గర 100 కిలోమీటర్స్ ఉంది అట్లాంటప్పుడు కానీ వాళ్ళు ఏదో వెహికల్ పంపిస్తారు. లేదంటే మన ఆరెంజ్ వెహికల్ ఏదైనా వస్తున్నా కానీ ఎక్స్చేంజ్ చేయించి పంపిస్తారు. ఆరెంజ్లో అయితే మొత్తానికి బెనిఫిట్స్ ఉన్నాయి. ఉంటుంది. ఒక డ్రైవర్ కానీ ఏమైనా జరిగినా కానీ ఏమైనా స్పాట్లో ఏమైనా జరిగినా ఏదైనా కానీ ఆరెంజ్లో ఏమైనా అమౌంట్ అయితే ఇస్తారు. ప్రాబ్లం అయితే లేదు, అమౌంట్ ఇస్తారు. ఆరెంజ్ బాగుంది, మంచి ట్రావెల్స్ నాకు తెలిసింది. మరి అందుకనే మళ్ళీ వాళ్ళకే పోదా అనుకుంటున్నాను. వెళ్తాను. అది శాలరీ కానీ వచ్చేసిందంటే వెళ్ళిపోతాను. అదే మా ఎప్పుడో వచ్చా కదా మనకు టోల్ గేట్. ఎన్ని కిలోమీటర్లు వచ్చినప్పుడు ఆ టోల్ గేట్ నుంచి టోల్ గేట్కి? అండి అక్కడ లెఫ్ట్ సైడ్ హోటల్ టాయిలెట్స్ బ్రేక్ ఆపుతుంది బస్సు. నాయుడుపేట వచ్చేసింది. కరెక్ట్గా ఒక 10 minutes ఆపుతాం టాయిలెట్స్ బ్రేక్. వాష్రూమ్స్ అండి, టాయిలెట్స్, వాష్రూమ్స్ అండి, వాష్రూమ్ టాయిలెట్స్. దాకా టాయిలెట్ బ్రేక్ అయితే మనకు ఆపినందుకు మనకు అన్న అయితే తీసుకున్నాం. మనకు అయ్యేం అలవాటు లేవు, అందుకని చెప్పి తీసుకున్నాం. కనీసం చాయ్ కూడా తాగాడు. ఏమైనా లైట్గా ఒక పెగ్ వేసుకుంటాడు అంతే. లైట్గా ఒక పెగ్ వేసుకుంటాడు అంతే. అప్పుడు చించేసి కానీ తినేస్తాం. కనీసం చాయ్ తాగాడు, ఏం తాగాడు. ఏమైనా ఫుడ్ ఒకటి 3 పూటలు అన్నం పెడితే చాలు. అందుకనే మహేష్ బాబు లెక్క అయితే మంచిగా గట్టిగా ఉండు. నవ్వు మంచిగా పనులని బయటపడుతుంది నవ్వుతే. ఏదో మా ఇంకోటి కావాలంటే అంటే అంటుండు. బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకుందాం అలా చాయ్ తాగినాక అయితే. మా ఒక తీయ బయటికి రావాలి. ఏమో చూపెడదాం. ఇదేదో మన నల్లగా ఉంది, గుండ్రాయిలు ఎక్కువ ఉంది. ఇది మట్టి కాక డాంబర్ ఉన్నట్టే ఉంది. ఇది డాంబర్ గోయిల్ అయింది ఆయనతా. నిజంగా డాంబర్ ఉన్నట్టే ఉంది. ఇది ఏం బాలే కానీ ఇది ఎవరంటే వాళ్ళు తినకూడదు. మా లాంటి వాళ్ళు తినాలా. బాడీ స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు తినాలా. బాడీ వీక్ ఉన్న వాళ్ళు తినకూడదు. మనం ఇప్పుడు టాయిలెట్ బ్రేక్ అయిపోయింది మనకి. ఆ ఎక్కగానే ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ ఎక్కడ మనకు ప్యాసింజర్ దింపడం? స్టాప్ ఏం లేదు, డైరెక్ట్ నాయుడుపేట, సులూరుపేట, తడ, రెడ్ హిల్స్, చెన్నై. కరెక్ట్గా 4 points ఉన్నాయి. 4 points తర్వాత చెన్నై సిటీ ఎంటర్ అయిపోతుంది. ఇంకా సిటీలో ఆడవడాలని దించుకుంటూ పోవటమే. మనం పార్కింగ్ పోతానికి ఎంత అయితే టైం అంతా అవుతుంది? 8:30 అవుతుంది. మళ్ళీ సాయంత్రం ఎన్ని గంటలకు ఉంది బండి? 5 o'clock. 5 o'clock. టైం కూడా వచ్చేసి 6:30 అవుతుంది చూడండి. మన ఆంధ్ర ఇక్కడ వరకే చూడండి. ఆంధ్ర ఇడికెండా ఇక్కడికి ఏంటి చూడండి. లెఫ్ట్ సైడ్ చెక్ పోస్ట్ ఉంది. ఇదిగో ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు చూడండి. నేను లారీలో అట్లా పెట్టినా ఆపుకురా. అది ఆంధ్ర బార్డరు.
కానీ వాళ్ళకి ఏమైనా నిద్ర వచ్చారే ఉంది కాబట్టి అక్కడ ఆపేరు వాళ్ళు. లెఫ్ట్ సైడ్ పార్కింగ్ అది లోరీకి లారీలు అన్నీ ఏమైనా ఆగాలంటే ఆగచ్చు. ఫైల్ తీసా అంటే ఇప్పుడు ఈడ తమిళనాడుకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు చెక్ చేస్తారు ఫైలు. దీని ఏమంటారు ఇన్సూరెన్స్ చేయండి అని తమిళనాడు పర్మిట్. మనం ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అంటే ఒకటి కాబట్టి తమిళనాడు వేరు కదా, దాని అయితే స్టేట్లు అని చెప్పు. ఇది లాస్ట్ 3వ స్టేట్. అదే 3వ స్టేటు. ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ, తర్వాత ఆంధ్ర, తర్వాత తమిళనాడు 3 స్టేట్ 3వ బార్డరు. ఇక్కడైతే చెకింగ్ చేస్తారు ఫైలు. చూడండి ప్రతి ఒక్క లారీ కానీ ప్రతి ఒక్క బస్సు కానీ ఆపుతారని చెప్పి అన్నీ చెకింగ్ చేసుకుంటే పోవడం వేయడంగా. ఇవల్ల పడతాయా అంత వెళ్ళిపోయినాయిగా. అక్కడ చివరికి అయితే ఉంటుంది మన చెకింగ్ పాయింట్. అడిగి చూపెట్టుకొని రావాలి. అదిగా మనది ఇప్పుడైతే చెకింగ్ అయితే అయిపోయింది. ఓకే అని చెప్పింది సారు. ఈ నెల మొత్తం ఉంది, వచ్చే నెల మళ్ళీ ఈ చెకింగ్ అయితే అయిపోయింది మనది. ఈ నెల వరకు అవుతుంది. వచ్చే నెలలో మళ్ళీ అమౌంట్ కట్టాలంట. నెలకు ఏముంటుందని రివాల్యుయేషన్ రిన్యూవల్ చేసుకుంటూ ఉండాలి. మనం రాని బస్సు పోదు, మన కోసం అట్లా బస్సు వెయిట్ చేస్తూ ఉంటుంది. మనం పోతేనే బస్సు కదులుతుంది. చెప్పేదా బార్డర్ చెకింగ్ అయిపోయింది. ఇంకా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఏ బస్సు మంది ఇంకా ఎవరు ఆపరు మనల్ని. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగో చూడండి, బార్డర్ దాటిన తర్వాత చూడండి ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి, చిన్న చిన్న అట్ట గుంటల్లాగా. అక్కడ కానీ స్పీడ్గా వెళ్తే మెయిన్ బెలూన్లు కాడ వస్తుంది ఒక రాడ్ టైపు. అది మాత్రం పోతుంది. పోయిందంటే బ్యాలెన్స్ ఆటోమేటిక్గా బండి బెలూన్ డౌన్ అయిపోతుంది. బస్సు మాత్రం అక్కడే ఉంటుంది, ఇంకెక్కడికి పోదు. అది మనం చేసుకొని కింద పోయి 1 అవర్ పైనే పడుతుంది. చూసి రెడీ చేసుకొని చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ రాడ్ అనేది ఉంటుంది, అది పోతుంది. చూసుకొని అడ్జస్ట్మెంట్ చూసుకొని ఎంత డిస్టెన్స్లో ఉన్నప్పుడే మనం ఈ రూటు డైలీ తిరిగే వాళ్ళకి అయితే అలవాటు ఉంటుంది. అది తెలియని వాళ్ళకి కానీ అయితే కంపల్సరీ పోతుంది ఆ రాడ్. చూసుకోకుండా కానీ స్పీడ్ కానీ పోతుంది. చూడండి ఇక్కడికి లాస్ట్ డెడ్ ఎండ్, ఇక్కడికి రోడ్డు ఇంకా క్లోజ్ చెన్నై వరకు. ఇదంతా మొత్తం సింగిల్ రోడ్డే. మొత్తం డ్యామేజ్ ఉంటుంది. రోడ్ అంతా వేస్ట్. చెన్నైకి అయితే ఇప్పుడు మనం దగ్గరలో అయితే ఉన్నాం. ఒక టోల్ గేట్ వస్తే టోల్ గేట్ నుంచి చెన్నైకి ఎంటర్ అయిపోయిన సిటీలోకి ఎంటర్ అయిపోయినట్టు మనం అయితే. ఇప్పుడు చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉంది. చూడండి మొత్తము రోడ్డు అంతా ఈ సింగిల్ రోడ్డు మొత్తం తమిళనాడు మొత్తం వరస్ట్ రూట్ అంతా మొత్తం డ్యామేజ్గానే ఉంటుంది. చూడండి ఈ బ్రిడ్జ్ కొత్తది కడుతురా రిపేర్ చేస్తారా మాయా? కడుతున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు, 5-7 ఇయర్స్ నుంచి కడతానే ఉన్నారు. నువ్వు స్కాన్ చదువుతున్నా కానీ కడతానే ఉన్నారు. చూడండి ఇది 5 ఇయర్స్ నుంచి ఈ రూట్ తోలుతున్నాను నేను, పాండిచేరి రూటు. 5 ఇయర్స్ నుంచి ఈ బ్రిడ్జి కడతానే ఉన్నారు. నేను ఇప్పుడు 25 ఇయర్స్ ప్రస్తుతానికి. ఇంకా 50 ఇయర్స్ అయిపోయినా కానీ, మ్యారేజ్ అయిపోయినా కానీ, నా పిల్లకాయలు పుట్టేసినా కానీ ఈ బ్రిడ్జి మాత్రం కట్టరు. చూడండి రూట్ మొత్తం అట్లాగే ఉంటుంది. ఎప్పుడు డేంజర్ రూటు, వేస్ట్. ఈ తమిళనాడు అంటేనే వరస్ట్ రూటు. ఇక్కడనే కాదు ఎక్కడైనా అంతే. రోడ్డు మాత్రం బాగా చేయరు. చూడండి వచ్చింది లెఫ్ట్ సైడ్ ఆర్ఎంకే కాలేజ్. ఇది చెన్నై నుంచి వస్తుంటే లాస్ట్ పాయింట్ ఇదే మనకి. లాస్ట్ పాయింట్ ఇదే బస్కి. ఆర్ఎంకే కాలేజ్ చాలా పెద్దది. చూడండి ఆర్ఎంకే కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది చూడండి రెడ్ హిల్స్ టోల్ గేట్ వచ్చింది. ఇక్కడ నుంచి స్టార్ట్ సిటీ ఎంట్రన్స్. ఈ టోల్ గేట్ దాటితే సిటీలో పోయినట్టేనా? సిటీలో పోయినట్టే.
ఇదిగో ఇది చూడండి, ఈ బ్రిడ్జి చూడండి, రెడ్ హిల్స్ టోల్గేట్ దాటాను నేను. ఇది ఈ బ్రిడ్జి వరకు స్ట్రైట్ ఇక్కడ నుంచి సిటీ లోపలంతా సిటీలో ఏమి వెళ్దు, డైరెక్ట్ ఇక్కడ నుంచి వండర్లూర్ జూ వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జి ఎక్కితే డైరెక్ట్ వండర్లూర్ జూ, చెన్నై సిటీ మొత్తం దిగేస్తుంది. ఇది చూడండి లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది వెళ్ళేది పైకి ఎక్కాలంటే ఈ రూట్ ఎక్కాలి. ఇటు ఎక్కారంటే డైరెక్ట్ పైన అక్కడ దిగేస్తారు, వండర్లూర్ జూ కాడ దిగుతారు కరెక్ట్గా. సిటీలో పోదు బస్సు, డైరెక్ట్ హైవే. మన బస్సు వరకు సిటీలో వెళ్తుంది. చూడండి సిగ్నల్ వేసినా కానీ లారీ వాళ్ళు తిప్పుతా ఉన్నాడు చూడండి, మనం బాతానే ఉంటాం సిగ్నల్ వేసి. తమిళనాడులో ఎవరైనా చూడండి, ఎవరైనా ఇందాక మనోడు వీడియో తీసాడు, అట్లా లారీ వాడు తిప్పేస్తాడు. మనం ఏమన్నా అడిగామనుకోండి, వాడు మనకి ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి చెప్తాడు. అందుకని వాళ్ళకి రెస్పాన్స్ ఏమనేది ఏమి ఉండదు తమిళనాడు వరకు. మాధవరం ఫ్లైఓవర్ వచ్చేసింది, ఎంట్రన్స్ అయిపోయినాం చెన్నైలోకి. మాధవరం మెయిన్ జంక్షన్ ఇది. ఇక్కడ నుంచి పోవాలి మనం చెన్నైకి కానీ హైదరాబాద్కి కానీ ఎక్కడైనా. చెన్నై సిటీలో నుంచి వచ్చి ఇక్కడే లాస్ట్ డెడ్ ఎండ్ ఇక్కడికి. చూడండి ఫ్లైఓవర్. చూడండి ఫ్లైఓవర్ వచ్చింది, పాడి ఫ్లైఓవర్, పాడి జంక్షన్ ఇది. ఆ రైట్ సైడ్లో ఉండే బిల్డింగ్ శరవణ స్టోర్స్. ఇక్కడ మనకి పాయింట్. చూడండి కోయంబేడు జంక్షన్ వచ్చింది. పైన వెళ్తే స్ట్రైట్ బైపాస్ వెళ్తుంది. మనం చూపించాను కదా ఫస్ట్ యాడ్లో, ఆ యాడ్లో వచ్చి మన వండర్లూర్ జూ అని చెప్పి ఈ ఫ్లైఓవర్ వచ్చి స్ట్రైట్ అక్కడ కలుస్తుంది. పైకి కానీ వెళ్తే కోయంబేడు మెట్రో వెళ్తుంది. చూపించా మెట్రో దాన్ని. ఇప్పుడు కింద బస్ స్టాండ్. చూడండి మన కోయంబేడు బస్ స్టాండ్ కాడికి వస్తున్నాము. చూడండి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క బస్సులు, ప్రతి ఒక్క రూట్ బస్సులు ఇక్కడ ఉంటాయి ప్రస్తుతానికి. ఎక్కడికైనా నెల్లూరు కానీ ఇట్లా సేలం కానీ కోయంబత్తూరు కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే రైట్ సైడ్ చూడండి, ఇది పెద్ద బస్ స్టాండ్. ఇది మెయిన్ కోయంబేడు అంటే చెన్నైలో పెద్ద ఫేమస్ బస్ స్టాండ్ ఇది. చూడండి ఆటో వాళ్ళందరూ అక్కడ ఉంటారు, ప్రతి ఒక్కరు ఇక్కడ పెద్ద బస్ స్టాండ్. ప్రతి ఒక్క రూట్ బస్ అయినా ఇక్కడ రావాల్సిందే కంపల్సరీ. మహేష్ అన్న అయితే మనకైతే టెంకాయ అయితే ఇప్పించిండు. చూడండి ముగ్గురికి ఒకటి ఎంత 70 రూపాయలు కాదు, ఒకటి 7 రూపీస్ అంట. 60కి ఏమంటే ఇవ్వట్లేడు బాయ్ అయితే. మన తెలంగాణలో అయితే ఎంత ఉందో కామెంట్ చేయండి టెంకాయకి అయితే. చూడు దొరుకుతూనే ఎవరు 9 అయితే అవుతుంది టైము. ఈ వీడియో ఇంతటితో అయితే ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మనం చెన్నై అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన తమిళ ఛానల్ కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మన రాకిమామ పైలట్ ఇలా మామూలుగా ఉండదు. నెక్స్ట్ మన రైడ్ ఉంటుంది సాయంత్రం, చెన్నై టు హైదరాబాద్ రైడ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బాయ్.